పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. దానికి పోకిరి అనే సినిమా పేరెందుకు, టైటిల్ ఎందుకు వచ్చింది? పోకిరి అనేది ఏంటంటే ఉత్తమ్ సింగ్ సన్ ఆఫ్ సూర్నాన్ ఉంది. సర్దార్జీ బ్యాక్ డ్రాప్లకి ఎందుకు ఆయన మహేష్ బాబు గారు తలపడాయించారు. యాక్చువల్గా విలన్స్ బిజినెస్ కూడా హీరోయిన్ ఫ్యామిలీ ఒకటి మార్చాను, నాకు బాగా గుర్తుండే. అంటే హీరోయిన్కి ఒక బ్రదరు వదిన ఉంటారు, వాళ్ళు ఈ అమ్మాయిని వేరేలా ట్రీట్ చేస్తూ ఉంటారు. ఆ ట్రాక్ మళ్ళీ నేనింతే సినిమాలో హీరోయిన్ ట్రాక్ కింద పెట్టారు. కృష్ణ భగవాన్ గారు పెట్టారు. కృష్ణ భగవాన్ బావాను అక్క అని చేశారు. సురేఖ వాణి గారు కృష్ణ భగవాన్ గారు క్యారెక్టర్లు చేశారు. ఆ ట్రాక్ యాక్చువల్గా పోకిరి కోసం అనుకున్నది. ఓకే, అనుకుని దానికోసం వెళ్ళింది. వెళ్ళిన తర్వాత పోకిరి అనేది ఏంటి అంటే, సరే ఉత్తమ్ సింగ్ సన్ ఆఫ్ సూర్నారాయణ ఆపేసిన తర్వాత 143 సూపర్ అన్నీ అయిపోయాయి. అయిపోయిన తర్వాత పోకిరి చెయ్యాలి. నా బాగా గుర్తు 2004 నవంబర్ 3 ఆ రోజు ముగ్గురికి 3 కథలు చెప్పాడు ఆయన, పూరి జగన్నాథ్ గారు. ముగ్గురికి 3 కథలు. మార్నింగ్ వెళ్ళి అల్లు అర్జున్ గారికి ఒక కథ చెప్పారు. అల్లు అర్జున్ గారు రమ్యకృష్ణ గారు అక్కా తమ్ముళ్ళకి ఒక కథ అయిపోయింది. ఓకే చేద్దామన్నారు ఆయన, అల్లు అర్జున్ గారు. మధ్యాహ్నం ఎప్పుడో సూపర్ వెర్షన్ చెప్పారు నాగార్జున గారికి, అది ఓకే. ఒక నైట్ 10:30కు 11 గంటలకు తాజ్ హోటల్లో జగన్ గారు, మెహర్ రమేష్ గారు, మహేష్ బాబు గారు ముగ్గురు కూర్చుంటే మహేష్ బాబు గారికి నేరేట్ చేశారు పోకిరి ఐడియా. ఓకే, చేసిన తర్వాత నాకు మెహర్ రమేష్ గారు రాత్రి 10 గంటలకు మెసేజ్ పెట్టారు, హీరో ఫుల్ ఎక్సైట్ అయ్యాడు, కంగ్రాట్స్ అని చెప్పారు. సో అలా ఒకే రోజు 3 కథలు చేశారు ఆయన. చేసిన నెక్స్ట్ మంత్ డిసెంబర్లో ఏదో స్టార్ట్ అయింది సూపర్. అయిపోయిన తర్వాత సూపర్ దానికి ఆయన ఏంటంటే కూర్చుంటే ఎటెస్ట్ కూర్చుని 1-10 రోజులు మాట్లాడుకుంటే అయిపోతూ ఉంటుంది కథ. ఈలోగా నేనేంటంటే చాలా రీసెర్చ్ వర్క్ చేశాను. రీసెర్చ్ వర్క్ అనేది ఏంటంటే, ఒక జర్నలిస్ట్గా నేను పనిచేసింది ఫిల్మ్ జర్నలిస్టే. బట్ ఏదైనా ఒక విషయం గురించి మనం మాట్లాడాలన్నా చెప్పాలన్నా మనకు చాలా విషయాలు తెలియాలని నేను అనుకుంటాను. సో ఇది యాక్చువల్గా మాఫియా బ్యాక్డ్రాప్ కథ. సో అందుకని యాక్చువల్గా అందరూ కూడా ఏంటంటే ఇటాలియన్ మాఫియా చాలా డేంజరస్ అనుకుంటారు, దాన్ని మించిన చైనీస్ మాఫియా. ఓకే, చైనీస్ మాఫియా, జపనీస్ మాఫియా, ఇటాలియన్, అమెరికన్, ఐరిష్ మాఫియా, వీటన్నిటి గురించి స్టడీ చేశాం. స్టడీ చేసి వరల్డ్ వైడ్గా ఎలాంటి క్రైమ్స్ జరిగాయి మాఫియాల్లో, ఆల్ క్యాపినో అని ఒక మాఫియా డాన్. మాఫియాని గ్లామరైజ్ చేసిన ఫస్ట్ పర్సన్ అతను. అతని లైఫ్ని బేస్ చేసుకుని అన్టచబుల్స్ అనే సినిమా వచ్చింది. అందులో అతనికి ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఆల్ క్యాపినో అనే అతని గురించి ఒక నైట్ బార్కి వెళ్తున్నాడు. అతను అక్కడికి వస్తాను లేపేయడానికి రైవల్ గ్యాంగ్ కాసు కూర్చున్నారు. ఇంతకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, నువ్వు రావద్దు బార్కి, నేను చంపేయడానికి ప్లాన్ చేశారు అవతల గ్యాంగ్ అని. రాకుండా ఎలా ఉంటాను పార్టీ అనుకున్నాక, కొంచెం 11 గంటలు అనుకున్నాం కదా, కొంచెం లేటుగా వస్తా అన్నాడు అనేసి 2 గంటలకు వెళ్ళాడు. 2 గంటలకు వెళ్ళేటప్పటికి ఇది నిజంగా జరిగింది. ఆ బార్ ఉండే వీధిలో ఆ రైవల్ గ్యాంగ్ శవాలన్నీ పడేసి ఉంటే వాళ్ళని కాల్చేసి చంపేశారు ఈ గ్యాంగ్ వాళ్ళు. వాళ్ళని తొక్కుకుంటూ వెళ్ళి బార్లో కూర్చుని ఎంజాయ్ చేసి ఎర్లీ మార్నింగ్ అతను ఇంటికి వెళ్ళాడు. అతను ఒక్క కేసులో కూడా పట్టుకోలేకపోయింది అమెరికన్ గవర్నమెంట్, అలాంటి మాఫియా డన్. సో అది ఇన్స్పిరేషన్తో అంటే ఊరికి ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రకాష్ రాజు ఇప్పటికి ఇంకా నా వయసు సాంగ్ అప్పుడు మహేష్ బాబు వచ్చి చెప్తాడు మీరు ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపోండి అని. దానికి అతను ఏంటంటే పోలీసులు అటాక్ అనే దానికి దీనికి ఇన్స్పిరేషన్ ఆల్ ఫ్యాషన్ లైఫ్లో జరిగింది, ఆల్ క్యాపిటల్ లైఫ్లో జరిగింది. అలాగే శాంతారాం అని మన ఒక ఆస్ట్రేలియన్ రైటర్ రాసిన నావెల్, అది మనకి ఆజీ మస్తాన్, దావుద్ ఇబ్రహీం, ఆజీ మస్తాన్ రైజింగ్లో ఉన్నప్పుడు దావుద్ ఇబ్రహీం ఇంకా అప్పుడప్పుడే ఎంటర్ అవుతున్న దాంట్లో జరిగిన ఒక నవల్ రాశాడు అతను, శాంతారాం అని. వాళ్ళ మీటింగ్స్ అన్నీ కూడా ఇప్పుడు మనకి బాంబేలోని కొలాబాన్ కేఫ్ ఉంది, ఈ కసబ్ అతన్ని షూట్అవుట్ చేసిన కేఫ్, అది ఆ కేఫ్ వాళ్ళ మీటింగ్ ప్లేస్. ఈ మాఫియా గ్యాంగర్స్ అందరూ కూర్చోడం, దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి వీళ్ళందరూ అంటే అది చూస్తే కానీ ఐడియా రాదంటే నేను చెప్పలే. కానీ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పేది ఏంటంటే, అందులో వాళ్ళు ఎలా ఒక అడ్డా కూర్చుంటారో అలా ఒక టీ స్టాల్ అనేది ఇలా అడ్డా మీరు సినిమాలో చూస్తుంటే కనపడుతూ ఉంటుంది. అలాగే ప్రతిదానికి అంటే నాకు సొంత బుర్ర తక్కువ, నేను ఏదో ఒకటి చూస్తేనో చదివితేనో నేను ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ తిరిగి చెప్పగలను, దాన్ని వేరేలా మార్చగలను. సో ఇలాగా నా కంట్రిబ్యూషన్ పోకిరి సినిమా ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు కూడా చాలా ఉంటుంది. ముఖ్యంగా అప్పుడు నేను వర్క్లో నేను చేసిన కొత్తగా నేను చేసింది ఏంటంటే, నా బాగా గుర్తు సీన్స్ అనేవి సామాన్యంగా ఇదివరకు నేను విపుల్లో వచ్చే పరభాషా కథలన్నీ చదివి అందులో సీన్స్ పిక్ చేయడానికి ప్రయత్నించేవాడిని. పోకిరి టైంకి వచ్చి కొంచెం తెలివితేటలు పెరిగి
వరల్డ్ వైడ్ బెస్ట్ కమర్షియల్ యాడ్స్ ఏ ఉంటాయో అందులోంచి పిక్ చేసి వాటిని సీన్స్ కింద మార్చే ప్రయత్నాలు చేశాం. అందులో 2-3 సీన్స్ స్క్రిప్ట్లో ఉండేవి, సినిమాలో లేవు, ఒక డైలాగ్ ఏదో ఉన్నట్టుంది. మిగిలిన ఏంటంటే హీరోయిన్ ఇంట్రడక్షన్. అది ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక అమ్మాయి ఒక ఫుల్ జీన్స్ ప్యాంట్ వేసుకుని వస్తూ ఉంటుంది, హీరో చూస్తుంటాడు ప్లాట్ఫామ్ నుంచి, ఈ సినిమాలో లేదు. బట్ ఆ అమ్మాయి చోటకు వచ్చి ట్రైన్ వస్తుండగా తన ఫ్యాంట్ తీసి అక్కడ పెడుతుంది, ఆ ట్రైన్ వెళ్ళిపోయిన కట్ అయిపోతే షార్ట్ అవుతుంది, షార్ట్ వేసుకుంటుంది. ఇలాంటి సీన్స్, ఇలాంటివి. తర్వాత రకరకాల యాడ్స్ చూసి చాలా సీన్స్ చేసి అవన్నీ లేవు. మేజర్గా ఉత్తమ్ సింగ్ సన్ ఆఫ్ సున్నానికి దీనికి వచ్చినప్పుడు జరిగిన 2 మార్పులు ఏంటంటే, ఒకటి సర్దార్జీ బ్యాక్ డ్రాప్ అనేది తీసేసాం, రెండోది డ్రగ్స్ మాఫియా అనే దానికి హీరోయిన్ ఫ్యామిలీ కొంచెం నెగిటివ్గా ఉండడానికి మహేష్ బాబు గారు ఇష్టపడాల. సో అవన్నీ మార్చింది. ఇంకా చెప్పాలి అంటే ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ అది 2005 నవంబర్లో ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ చేశారు. పోకిరి నవంబర్ డిసెంబర్ షెడ్యూల్ చేశారు. జనవరిలో సంక్రాంతి టైంలో గ్యాప్, అంతవరకు ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ లేదు. సో ఉన్న తర్వాత ఇంకో విలన్ కావాలనుకుంటే సంక్రాంతి 3 రోజులు కూర్చొని ప్రకాష్ రాజ్ ఆలీబాయ్ అనే ట్రాక్ మొత్తం రాసి సీన్స్ అన్ని క్రియేట్ చేసి 3 రోజుల్లో మొత్తం సెకండ్ హాఫ్లో ఇవన్నీ అయిపోయాయి. 3 డేస్లో మొత్తం ప్రకాష్ రాజ్ ట్రాక్. అప్పటికి మొత్తం 10 రోజుల్లో కథ అంతా రాసేసాం. డైలాగ్స్ అనేవి జగన్ గారు, అంటే ఇంకొకటి కథలో లేక సీన్స్లో స్క్రీన్ ప్లేలో మిగిలిన రైటర్స్ కంట్రిబ్యూషన్ ఉంటుందేమో కానీ డైలాగ్స్లో 95-99% జగన్ గారివే ఉంటాయి. బట్ నాలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన డైలాగ్స్ కూడా ఆ సినిమాలో ఉన్నాయి. అవేంటంటే మనం ఒక డైలాగ్ చెప్తే చాలు, నా చెయ్యి హ్యాండ్ చాలా మంచిది ప్రకాష్ రాజు, ఎవరు లంచం తీసుకుంటాడు బాగుపడతాను ఉంటుంది, అలాగే నాకు అమితాబ్ తెలుసు, చిరంజీవి తెలుసు అని మాట్లాడుతుంటాడు కదా, ఇలాంటివన్నీ నేను కంట్రిబ్యూట్ చేశాను. ఇలాంటి డైలాగ్స్ ఏంటంటే మనం ఏదైనా చెప్పితే దాని కౌంటర్ చెప్పక్కర్లే ఆయనకి, ఆయన పిక్ చేసుకుని దాని కౌంటరు మిగిలిన సీన్ అని నేను రాసుకుంటాను, ఆయన పోస్ట్ చేసుకుంటారు. సో అలా వర్క్ చేసాం. వర్క్ చేసిన తర్వాత పోకిరి అనేది మీకు తెలుసు, బ్లాక్ బస్టర్. నేను ఎప్పుడైతే నాజర్ డెత్ సీన్ వచ్చి, నాజర్ డెత్ కూడా ట్రూ రొమాన్స్ అని ఒక సినిమా, యాక్చువల్గా అది మహేష్ బాబు గారు బాగా నచ్చిన సినిమా. అందులో ఒక అతను హీరో ఫాదర్ని చంపేస్తాడు, యాజ్ ఇట్ ఈస్ ప్రకాష్ రాజ్ నాజర్ని అలా చంపుతాడు, అలాగే చేతులు కోసేసి విస్కీ పోసి అవన్నీ మాట్లాడి చెప్తాడు అందులోది. ఆ సీన్ నుంచి ఇన్స్పైర్ అయ్యే ఈ నాజర్ సీన్ డిజైన్ చేసింది. సో నేనేది ఏంటి అంటే ఇప్పుడు సూపర్ హిట్ సినిమా వెనకాల ఎంతెంతో వేరే రకాల సినిమాల నుంచి బుక్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యి పెట్టింది. అలాగే ఇంకొక ఇన్సిడెంట్, నేను ఆబిడ్స్ ఫుట్పాత్ మీద సెకండ్ హ్యాండ్ బుక్స్ కొనేవాడిని. సో ఈ మాఫియా గురించి ఏ బుక్ ఉన్నా కొనేవాడిని. అందులో నాకు బాగా గుర్తు గ్యాంగ్ బస్టర్స్ అనుకుంటా బుక్ వేరు, ఒక మాఫియా ఫ్యామిలీ మీద ఉన్న బుక్. ఆ మాఫియా ఫ్యామిలీ మీద ఉన్న బుక్ చదువుతుంటే ఒక పాయింట్ అని బాగా అట్రాక్ట్ చేసింది. వాళ్ళు ఇన్ఫార్మర్స్ కింద ఎవరిని వాడుకునేవాళ్ళంటే మాఫియా గ్యాంగ్ వాళ్ళు బెగ్గర్స్ని వాడుకునేవాళ్ళు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉంటారు, వాళ్ళు ఎవరి మీద దగ్గరికైనా వెళ్ళిపోతారు, కార్ల మీదకి వెళ్ళిపోతారు, మనుషుల మీదకి వెళ్ళిపోతారు. సో బెగ్గర్ ఇన్ఫార్మర్ అయితే వాడు మాఫియా వాళ్ళకి ఎలా ఇన్ఫర్మేషన్ ఇస్తాడు అన్న ఐడియా నుంచి వచ్చింది ఆలీ క్యారెక్టర్. బట్ జగన్ గారు దాన్ని ఇన్ఫార్మర్ కాకుండా ఒక కామెడీగా వాడదాం అనుకుంటూ దాన్ని అలా మార్చారు. అలాగే ఇప్పుడు బ్రహ్మానందం హీరోయిన్ లియానా వెనక పడుతూ ఉంటాడు, దానికి ఇన్స్పిరేషను మీకు గుర్తుంటే క్షణంలో పక్కన ముసలం ఏంటండి కృష్ణారావు గారు ఎవరు కింద శ్రీదేవిని గోకాలను చూస్తున్నాడు, హల్వా తింటావా అని ఏదో అలాంటిది ఏదో అడుగుతూ ఉంటాడు. సో దాని ఇన్స్పిరేషన్ నుంచి బ్రహ్మానందం గారి క్యారెక్టర్ డిజైన్ చేసింది. సో అలాగే ఎంతో కంట్రిబ్యూషన్ ఉంది సీన్స్లో, రిఫరెన్స్లో, కొన్ని చోట్ల డైలాగ్స్లో. ఇలా పోకిరిలో నా కంట్రిబ్యూషన్ చాలా ఉంది.